మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 95వ కీర్తన 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినడల ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, రండి నమస్కారము చేయుటకు. ఎవరికి? దేవునికి. ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలో వచ్చి లోబడితే, ఆయన సన్నిధిలో తల వంచి నమస్కరిస్తే జీవితాన్ని ఆయన మారుస్తారు, పరిస్థితులు ఆయన మారుస్తారు, కష్టాల నుండి ఆయన విడిపిస్తారు, శ్రమల నుండి ఆయన తప్పిస్తారు, రోగము నుండి ఆయన విడిపిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సన్నిధిలో పిలిచినప్పుడు ఆయన సన్నిధిలో తల వంచి వారిగా, ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందమును అనుభవించటానికి, సాగిలపడి ఆయనను బ్రతిమాలుకోవడానికి ఆయన సన్నిధికి రావాలి. ప్రియులారా, ఆయన మాట వింటే ఎంతో మేలని ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఈనాడు దేవుని మాట వినకుండా ఈ లోకముల ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉన్నారు. గనుక దేవుని మాటను వినకపోవటం వలన ఆయన ఎంతో బాధపడుతున్నారని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. లోబడనొల్లని ప్రజల వైపు నేను దినమెల్ల చేతులు చాపుతున్నాను, కన్నీరు కారుస్తాను అంటున్నాడు. ఎందుకంత వేదన ఆయనకు వచ్చింది? మాట వినకపోవటం వలనే కదండి. కాబట్టి దేవుని మాట వినేవారిగా ఉండాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆయనకు సాగిలపడ్డాడు, ఆయన నిబంధన చేశారు, నిందారహితుడిగా ఉన్నాడు. ఏమిటా నిబంధన? వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించాడు, నలువైపులైన ఆశీర్వదించాడు, తన జీవితము వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సందులో సాగిలపడిన వారు, దేవుని సందులో నమస్కరించిన వారు ఎల్లప్పుడూ కూడా వారు దీవించేవారిగా, ఆశీర్వదించేవారిగా ఉంటారని ప్రభుత్వానికి మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి జీవితములో అభివృద్ధి కావాలన్నా, దైవరాజ్యానికి మార్గము సరళము చేయబడాలన్నా దేవుని సందులో తగ్గించుకొని నమస్కారము చేసి ఆయన పాద సన్నిధిలో శరణు కోరేవారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఆయన పాద సన్నిధిలోని బ్రతిమాలుకున్నారు, ఆయనకు తల వంచి నమస్కరించారు. దేవుడు వారి తలను పైకెత్తాడు. కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. ఆయన మాట వింటారా? ఆయన మాటకు లోబడతారా? ఇశ్రాయేలు ఆయన మాట వింటే నీకెంతో మేలని రాసి ఉంది. గనుక ఉదయకాలం అదే మాట మనతో దేవుడు మాట్లాడుచున్నారు. ఆయన మాట విందాము, ఆయనకు లోబడి జీవిందాము. ఈ మహావిశ్రాంతి దినములో ఆయన సన్నిధిలో సాగిలపడి బ్రతిమాలుకొని జయాన్ని పొందుదాము, దైవరాజ్యానికి వారసులుగా మారదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. నీ మాట వింటే ఎంతో మేలు నాయనా. నీ మాట వెనుక కష్టాలు తెచ్చుకుంటున్నాం, నీ మాట వెనుక రోగములు తెచ్చుకుంటున్నాం, నీ మాట వెనుక జీవితము పాడైపోతుంది నాయన. నువ్వు ప్రేమతో నాతో మాట్లాడుతూ వచ్చావు. నీ మాట వింటానయ్యా, నీ సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతాను నాయన. నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీ పాదాలకు నమస్కారములు. నాకు మేలు చేయండి, నాకు సహాయము చేయండి, నీ రాజ్యములో చోటు దయచేయండి. ఈ లోకములో బ్రతినంత కాలం నీ మాటకు లోబడి జీవించినప్పుడు మేలుకరమైన జీవితం ఇస్తాను వాగ్దానం చేసినందుకు కొందనాలు. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేసి నాయన ప్రతి ఒక్కరు మీ మాటకు లోబడి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.